నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనతో డాక్టర్ మేడి రమణ టీజేఎస్సి కన్వీనర్ ఓయూ ప్రొఫెసర్ గారు మనతో ఉన్నారు. తెలంగాణలో బహుజన రాజ్యం ఏర్పడాలి అనేటువంటి లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు. అసలు బహుజన రాజ్యం, బహుజనులు అంటే ఎవరు, బహుజన రాజ్యం అంటే ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది అనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. రమణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చాలా సంతోషం సార్ మీరు మా స్టూడియోకి రావటం. బహుజన రాజ్య స్థాపన లక్ష్యాన్ని ప్రజలకు అందించాలనేటువంటి తపనతో మీరు ఉంటాం అనేది చాలా సంతోషం. ముందు బహుజనులు అంటే ఎవరు, ఆ పదాన్ని ఎవరు ఎప్పుడు ఎందుకు వాడారు వివరించండి. నమస్కారం సార్. ముందుగా బొజ్జ భిక్షమయ్య గారి యూట్యూబ్ ఛానల్ కు మరియు ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ, రిపోర్టర్స్ కు మరియు ఈ యొక్క ఛానల్ చూస్తున్న ప్రేక్షక అభిమానులందరికీ కూడా అభినందనలు. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, బహుజనులు అంటే బహు అంటే అనేక, అదే విధంగా అశేషమైన వాళ్ళు, మెజారిటీగా ఉన్న వాళ్ళు, బహు అనే పదంతోనే దాన్ని మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా జనులు అంటే ప్రజలు. కాబట్టి ఈ యొక్క అనేక మంది ప్రజల యొక్క సమూహమే బహుజనులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సార్. భారతదేశ వ్యాప్తంగా చూసినట్లయితే వేల సంవత్సరాలుగా అణచివేతకు, అన్యాయానికి గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఆ అణచివేతకు గురైన షెడ్యూల్డ్ కులాల వాళ్ళు, అణచివేతకు గురైన షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వాళ్ళు, అణచివేతకు గురైన వెనుకబడ్డ తరగతులకు సంబంధించిన వీళ్ళందరూ దేశంలో అత్యధిక జనాభా కలిగిన ప్రజలు కాబట్టి వీళ్ళని బహుజనులుగా తీసుకుంటారు సార్. అంటే మీరు అనేది చాతుర్వర్ణ వ్యవస్థలోని 4వ వర్ణమైనటువంటి శూద్రులే బహుజనులు అని మీరు అంటున్నారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ సార్, అది మీరు అన్నది కరెక్ట్ వాస్తవం సార్. మీరు చెప్పింది కూడా, మీరు అడిగిన ప్రశ్న కూడా, ఎవరైతే ఈ సమాజంలో అణచివేతకు గురై వేల సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్ళే బహుజనులు, వాళ్ళే శూద్రులు. ప్రధానంగా చెప్పాల్సి అంటే ఆ శూద్రులే ఇప్పుడు మనం చెప్పుకోబడుతున్న షెడ్యూల్డ్ కులాల వాళ్ళు కావచ్చు, షెడ్యూల్డ్ తెగల వాళ్ళు కావచ్చు, అదే విధంగా వెనుకబడ్డ తరగతులకు సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నిజమే మీరు అనేది. అయితే బహుజనులు అనగానే బిఎస్పి గుర్తొస్తా ఉంటది, బహుజనులు అనగానే కాన్సీరామ్ గారు గుర్తొస్తా అంటారు. ఆ విధంగా వారి పేటెంట్ లాగా బహుజనులు అనే పదం వారి పేటెంట్ పదం అయిపోయింది. లేదు, ఇంకొక భావన కూడా ఉంది, ఈ బిఎస్పి కాన్సీరామ్ బహుజనులు అని అంటే దళితులు అని. సో ఆ విధంగా ఇలాంటి భావన ఏర్పడుతున్నటువంటి స్థితిలో బహుజనులు అంటే మీరేమంటారు? బహుజనులు అనే విషయంలో కాన్సీరామ్ గారు చెప్పిన విషయం కూడా కరెక్టే. కాన్సీరామ్ గారు ఏ ఆలోచనతో అయితే బహుజనులు అని చెప్పిర్రో అది 100% కూడా వాస్తవమే. ఎందుకంటే కాన్సీరామ్ గారు వచ్చిన తర్వాతనే ఆ పదానికి ఎక్కువ కూడా ప్రజలు కూడా, ఎక్కువ మంది కూడా ఈ పదం అనేది వాడుకలకు వచ్చిన విషయం కూడా వాస్తవమే. కానీ బహుజన్ అనే అదే అర్థం ఏదైతే ఉందో అది పేటెంట్ మాత్రం బహుజన్ సమాజ్ పార్టీ కాదని చెప్పి మనం అందరం కూడా గ్రహించాల్సి ఉన్నది సార్. ఎందుకంటే బహుజన్ అనే పదం మనం చారిత్రకంగా చూసుకున్నప్పుడు ఈ బహుజన్ అనే పదాన్ని ఇది అంబేద్కర్ చెప్పలేదు వాస్తవం చెప్పాలంటే, కానీ కాన్సీరామ్ నుంచే దీని వాడుకలకు వచ్చింది. కానీ వాస్తవంగా దీని చరిత్ర మూలాలకు పోయి మనం కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క బహుజన్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన మహానుభావుడు, మహా వ్యక్తి గౌతమ్ బుద్ధుడు, సిద్ధార్థుడు దీన్ని మొదటిసారిగా ఈ యొక్క పదాన్ని తీసుకోవడం జరిగింది. బహుజన సుఖాయ బహుజన హితాయ అంటే బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడం కోసం ఆనాడు సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా, పార్టీ ప్రజలు వాళ్ళంతా బహుజనులే, వీళ్ళందరినీ ఐక్యం చేసి ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని అంతం చేయడం కోసం ఒక నూతనమైన మార్గాన్ని తీసుకురావడం కోసం, ఆయన ఒక మార్గాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ బహుజనులందరినీ ఐక్యం చేయాలనే ఆలోచనని ఆనాడే గౌతమ్ బుద్ధుడు దాన్ని తీసుకురావడం జరిగింది. దాన్నే ఏదైతే కాన్సీరామ్ గారు, అంబేద్కర్ తర్వాత వచ్చిన రాజకీయ అలజడిలో కాన్సీరామ్ గారు 90 కాలంలో చూసినట్లయితే కాన్సీరామ్ గారి యొక్క పదాన్ని క్లియర్ గా మన ముందుకు తీసుకొచ్చి ఈనాటికి కూడా వాడుకలో వస్తుందంటే అది కాన్సీరామ్ గారి యొక్క ఆలోచనతోనే, ఆ బహుజన అనే పదంతో బహుజన మహనీయులను కూడా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూడవచ్చు సార్. రమణ గారు, మీరు చెప్పే బహుజన రాజ్యానికి, కాన్సీరామ్ బిఎస్పి కళ్ళుగన్న రాజ్యానికి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళుగన్న రాజ్యానికి మధ్య తేడా ఏమైనా ఉందా సార్? ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రోజు నేను చెప్పిన, కాన్సీరామ్ గారు చెప్పిన ఇదంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన బహుజన రాజ్యం ఏదైతే ఉందో అదే బహుజన రాజ్యాన్ని గురించి మనం ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ బహుజన రాజ్యం ఎవరు అంటే మనం వాస్తవాలను మనం గ్రహించాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ బహుజన రాజ్యంలో ఆ బహుజనులు ఎవరు, ఆ బహుజనులకు ఎందుకు ఈ రాజ్యం కావాలి అని మనం ఇక్కడ ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్టయితే, ఆ బహుజనులు అనే వాళ్ళు వేల సంవత్సరాలుగా చదువుకి, అదే విధంగా భూమికి, అదే విధంగా అధికారానికి దూరంగా ఉంచబడి బానిసలుగా ఉన్న సమాజం ఏదైతే ఉందో ఆ సమాజం తర్వాత ఆ సమాజం మొత్తం వ్యవస్థకు, ఆ బానిస వ్యవస్థ నుంచి విముక్తి
విముక్తి కావడం కోసం విముక్తి తిరిగి ఆ భూమిని, ఆ విద్యని, ఆ అధికారాన్ని, హక్కుల్ని సాధించుకోవడం కోసం వాళ్ళు మేము రాజ్యాధికారం వైపు గనక పోగలిగితే వీటి సాధించుకుంటామని చెప్పి ఆలోచనతోని ఒక రకమైన నూతన ఆలోచనలు తీసుకురావడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కంకణం కట్టుకొని 1927 నుంచి మొదలేసుకుంటే ఆయన చనిపోయే వరకు కూడా ఈ బహుజన రాజ్యం తీసుకురావడం కోసం అనేక రకాల కృషి చేసి, అనేక రకాల త్యాగం చేసి, అనేక మంది ప్రజల్ని కదిలించి వాళ్ళందరినీ కూడా మరి ఈ బహుజనులందరినీ కూడా మొదటిసారిగా ఆయన పెట్టుకున్న పేరు ఏంటంటే డిప్రెస్డ్ క్లాస్ అని పెట్టుకున్నాడు. వాళ్ళకి పేరు డిప్రెస్డ్ క్లాస్ అంటే అణగారిన వర్గాలు. అణగారిన వర్గాలు అంటే ఈ యొక్క సమాజంలో బ్రాహ్మణ ఆధిపత్యంలో ఏదైతే నిర్మించిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ కుల వ్యవస్థలో ఎవరైతే మరి అణచివేతకు, అన్యాయానికి, అవమానానికి గురైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేరదీసి మనమందరం ఈ సమాజంలో మెజార్టీగా ఉన్నాం, మనమందరం ఈ సమాజంలో అన్ని రకాలుగా ముందున్నాం, అంటే అణచివేతకు గురైనా కానీ మనం ఈ సమాజంలో మెజార్టీగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ మెజార్టీ ఉన్న ప్రజలకు అధికారం వస్తే మన హక్కులన్నీ కూడా తీరిపోతాయి, మన బాధలన్నీ పోతాయి, మన ఆవేదనలన్నీ పోతాయి అని చెప్పి మరి బాబాసాహెబ్ కలలు కన్నాడు. ఆ కలలు కన్న దాన్ని తీసుకురావడం కోసం బాబాసాహెబ్ మరి రాజ్యాధికారం వైపు దిశగా ముందుకు సాగిన పరిస్థితి ఉన్నది. ఆ దిశలో మరి ఆయన దాదాపుగా అనేక రాజ్యాధికార సంస్థలు కూడా స్థాపించిన పరిస్థితిని మనం చరిత్రలో చూడవచ్చు కూడా. అది ఎట్లా అంటే సార్, మనం చూసుకున్నట్లయితే ఆ రాజ్యాధికార సాధనలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే ఈ రాజ్యాధికార సాధన వైపు ఇప్పటి వరకు నేను చేసిన ఉద్యమం సోషల్ సర్వీస్ ఉద్యమం చేసిన, సోషల్ రిఫార్మెంట్ ఉద్యమం చేసిన, సాంఘిక సంస్కరణ ఉద్యమం చేసిన, ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమంతో నా ప్రజలు చైతన్యవంతమైనరు. కానీ నా ప్రజలకు కావాల్సింది వాళ్ళకి అధికారం కావాలి, వాళ్ళకి రాజ్యాధికారం కావాలి. ఆ రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా బ్రాహ్మణీయ భావాజాలాన్ని ఎదిరించి ఇక్కడ ఉన్న ఏదైతే బ్రిటిష్ పాలకుల యొక్క నియంతృత్వాన్ని మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు రావాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడున్న ఏదైతే శ్రామిక ప్రజలు ఉన్నారో, ఇలా బహుజనులని చెప్పబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా వ్యవసాయ కూలీలు, వాళ్ళందరూ కూడా ఈరోజు కార్మికులు, ఈరోజు రైతు కూలీలు, ఈరోజు కార్ఖానాలలో, గనులలో శ్రామికులుగా వాళ్ళ జీవితాల్లో మొత్తం త్యాగాలు చేసిన ఆ ప్రజల కోసం ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించి ఈ లేబర్ పార్టీ ద్వారా ఈ ప్రజలందరూ ఐక్యం చేసి ఈ శ్రామిక ప్రజలే ఈ బహుజన ప్రజలు, కార్ల్ మార్క్స్ గారు కోరుకున్న ప్రజలు, ఈ శ్రామిక ప్రజలే నేను ఈ బహుజన ప్రజలుగా చెప్తున్నా, ఈ బహుజన ప్రజల నుంచి రాజ్యాధికారం వైపుగా తీసుకురావాలని చెప్పి బాబాసాహెబ్ కలలు కానీ ఆ కళల్ని సాదృశ్యం చేసుకోవడం కోసం ఇండిపెండెంట్ లేబర్ పార్టీని తీసుకొచ్చి లేబర్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పోటీ చేసి దాదాపుగా దగ్గరగా 13 స్థానాలను గెలుచుకున్న చరిత్ర మర్చిపోవద్దు, మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. అదే సందర్భంలో ఆ లేబర్ పార్టీతో గెలిచి ముందుకు పోతూ రాజ్యాధికారం వైపు అడుగులేస్తున్న సందర్భంలో అంబేద్కర్ వెనుక ఉన్న వాళ్ళు అంబేద్కర్ కు వెన్నుపోటు పొడిచి అక్కడున్న కాంగ్రెస్ పార్టీతో, అక్కడున్న సామ్రాజ్యవాదులతో, అక్కడున్న బ్రాహ్మణీయ భావాజాలంకి మిళితమయ్యి అమ్ముడు పోయి అంబేద్కర్ ఉద్యమాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది కాదు అని చెప్పి అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ క్లాస్ ఫెడరేషన్ అని చెప్పి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన, తరగతులకు సంబంధించిన ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా మరి ఎన్నికలకు పోవడానికి ప్రయత్నం చేసిన సందర్భం కూడా మనం చూడవచ్చు. అదే విధంగా ఆయన జీవిత చర్మాంకంలో కూడా రిపబ్లికన్ పార్టీ అని ఒక పార్టీని పెట్టి ఆ పార్టీ ద్వారా ఖచ్చితంగా అధికారంలోకి వస్తానని చెప్పి కలగనుకున్న మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అనారోగ్య కారణాలతో చనిపోవడం, ఆ చనిపోయిన తర్వాత ఆయన ఉద్యమాన్ని మొత్తం కూడా ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమాన్ని మొత్తం కూడా బ్రాహ్మణీయ భావాజాలానికి, బ్రాహ్మణీయులకు, కాంగ్రెస్ పార్టీ లాంటి ఆనాడు ఉన్న సామ్రాజ్యవాద పార్టీకి మరి వాళ్ళు అమ్ముడుపోయి అంబేద్కర్ ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన సందర్భంలో చాలా సంవత్సరాల తర్వాత దగ్గర ఒక ఏదైతే 56లో అంబేద్కర్ చనిపోతే దాదాపుగా మళ్ళీ ఒక 10-20 సంవత్సరాల తర్వాత కాన్సీరామ్ గారి నాయకత్వంలో ఈ యొక్క బహుజన రాజ్యం తీసుకురావాలనే ఆలోచన ఏదైతే బాబాసాహెబ్ కలలుగన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ కళలతోనే నేను రాజ్యాధికారం తీసుకొస్తా అని చెప్పి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది సార్. రమణ గారు, అంటే మీరు చెప్పినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇట్లా ఎలా చేశారని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిందే కాన్సీరామ్ చేసిండా, కాన్సీరామ్ గారు చెప్పిందే మాయావతి చేసిందా? మీరేమనుకుంటున్నారు? ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేస్తే సార్, ఇక్కడ క్లియర్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, మహాత్మా జ్యోతిరావు పూలే గాని, గౌతమ్ బుద్ధుడు గాని వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దానిని అమలు చేయడానికి కాన్సీరామ్ గారు సర్వ విధాల ప్రయత్నం చేసిన వ్యక్తి మాన్యశ్రీ కాన్సీరామ్ గారు. కానీ కాన్సీరామ్ గారికి ఆరోగ్యంగా ఉండి అనేక రకాలుగా చర్చలు చేస్తున్న సందర్భంలో వరకు కూడా మాయావతి గారు ఆయన చెప్పే విధానానికి, ఆయన పరివిధానానికి కట్టుబడి ఉంది. కానీ ఆయన ఎప్పుడైతే అనారోగ్య భరితుడైండో ఆ తర్వాత మాయావతి గారి ఆలోచన కూడా ఆలోచనలో మార్పు రావడంతో అది కొద్దిగా ఏమైంది, ఆ బహుజన రాజ్య సాధన ఏదైతే ఉందో ఆ సాధన కొంత బలహీన పడిపోవడానికి కూడా అవకాశం
అవకాశం ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సార్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మాన్యవారు కాన్సీరామ్ కొనసాగించాడు 100% సార్. కానీ మాయావతి గారికి వచ్చేసరికి కొంత దారి తప్పిందని చెప్తున్నారు. Yes, sir. ఒకవేళ నిజమే, అదే నిజమైతే బిఎస్పి ఉత్తరప్రదేశ్ లో బీజేపీ తోటి ఎందుకు పెట్టుకుంది? ఒకవేళ అదే నిజమైతే బిఎస్పి రోజు రోజుకు తన ఓటు బ్యాంకును ఎందుకు కోల్పోతా ఉంది? కాన్సీరామ్ గారు ఏదైతే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకొచ్చుకొని ముందుకు పోయినప్పుడు అంబేద్కర్ గారు కోరుకున్నది ఒకటే, ఈ దేశంలో శ్రామిక దృక్పథం లేని కుల పోరాటాలు అవి ముందుకు సాగవు, కుల నిర్మూలన పోరాటాలు శ్రామికులతో కలిసి అనేది ముందుకు సాగుద్దని చెప్పి అంబేద్కర్ ఏదైతే ఆలోచన ఏదైతే ఉన్నదో ఆ ఆలోచనని ముందుకు తీసుకుపోవడం కోసం కాన్సీరామ్ గారు ఒక రకంగా ప్రయత్నం చేసుకుంటూ ఆయన ఒకటే అనుకున్నాడు, ఈ దేశంలో ఏ కులమైతే ఉందో, ఏ కులాన్ని పట్టుకుని ఆధిపత్య కులాలు మరి ఈ రోజు అధికారంలోకి మా మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు, మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు, ఆ కులాన్నే పట్టుకొని ఆ కులాలు ఎన్ని రకాలుగా ఈ సమాజం విడగొట్టిందో, ఎన్ని రకాలుగా ఈ సమాజంలో మనిషిగా విడగొట్టి మరి మమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేసిన ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అయితే ఏదైతే ఉందో ఈ వ్యవస్థలో ఉన్న ఈ బహుజనులందరినీ కూడా ఐక్యం చేసి ఈ దేశంలో ఉన్న 6,000 కులాలన్నింటినీ కూడా ఐక్యం చేసి ఈ 6,000 కులాలతోనే నేను రాజ్యాధికారం వైపు వస్తానని చెప్పి కలలు కానీ దానిలో భాగంగానే మొదటిసారిగా 1993లో జరిగిన ఎన్నికల్లో ఆ రోజు ఒకటే ఆయన నిర్ణయించుకున్నాడు, ఈ దేశంలో మనువాదం ఉంది, ఈ దేశంలో హిందూవాదం ఉంది, సనాతన ధర్మం ఉంది, ఈ దేశంలో సామ్రాజ్యవాదం ఉంది, ఈ దేశంలో పెట్టుబడిదారు విధానం ఉంది, ఈ విధానాలన్నింటినీ అంతం కావాలంటే ఇక్కడ మనం అందరం కూడా ఐక్యం కావాల్సిన పరిస్థితి ఉంది, ఎస్సీ బీసీలు కలవాలి, ఎస్టీ బీసీలు కలవాలి, ఎస్సీ ఎస్టీలు కలవాలి, కాబట్టి ఆ విధంగా కలిసినప్పుడే 6,000 కులాలు కలిసినప్పుడే రాజ్యాధికారం వస్తుందనే ఆలోచనతోని మొదటిసారిగా ఒక ప్రయోగాన్ని ఉత్తరప్రదేశ్ లో కాన్సీరామ్ గారు దాన్ని ప్రవేశపెట్టిర్రు. దానిలో భాగంగానే ఆయన ఒక స్లోగన్ ఇస్తాడు, అక్కడ ఏమంటారంటే ములాయం కాన్సీరామ్ కలిస్తే రాముడు తీసుకపోయి గంగలో కలపొచ్చు అని చెప్పే స్లోగన్ తో దానిలో భాగంగా 93లో మరి ములాయం సింగ్ కాన్సీరామ్ గారు ఇద్దరు కలిసి మరి మొదటిసారిగా బహుజన రాజ్యాధికారాన్ని 93లో మరి ఉత్తరప్రదేశ్ లో తీసుకొచ్చిన చరిత్ర మన కళ్ళ ముందు అంబేద్కర్ ఆలోచన విధానంతో దాన్ని మనం చూడవచ్చు సార్. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో భాగంగా అక్కడ ఏదైతే అమ్ముడు పోయే రాజకీయాలు, అక్కడ ఏదైతే చెంచా యుగాలు తయారైనయో ఆ తయారైన యుగాల్లో భాగంగానే అక్కడ ఎస్సీలు బీసీలుగా విడిపోవడం, ఏదైతే మనువాదం యొక్క ఆలోచన ఏదైతే ఉందో, విభజించు పాలించు అనే ఆలోచన ఏదైతే ఉందో తిలోదకాలు ఇచ్చిన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భాగంగానే మరి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఎస్సీలు బీసీలుగా విడిపోయి రాజ్యాధికారం వైపు రాలేని పరిస్థితుల్లో మళ్ళీ అగ్రవర్ణాల ఆధిపత్యంతో రాజ్యాధికారంలోకి వస్తున్న సందర్భంలో అగ్రవర్ణాల ఆధిపత్యంతోనే మరి అక్కడ ఉన్న బీసీలకు సపోర్ట్ చేద్దామా, ఎస్సీలకు సపోర్ట్ చేద్దామా అనే పరిస్థితుల్లో మరి అక్కడ మాయావతి గారి యొక్క సంకుచిత స్వభావంతో ఆ రోజు మనువాద బ్రాహ్మణీయ భావజాలానికి సపోర్ట్ చేయడంతో అక్కడితోనే బహుజన సమాజ్ పార్టీ పతనం మొదలైందని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సార్. భారతదేశంలో సామ్రాజ్యవాద కార్పొరేటీకరణ మనవాద ప్రభావం బలంగా లేని కాలంలో, పెద్ద ప్రభావం లేని కాలంలో కాన్సీరామ్ గారు విజయం సాధించాడు. కానీ ఈనాడు అవి ఎంత బలంగా ఉందో మీకు తెలియదు కాదు. పైగా ఈ మనవాదం ప్రాపంచీకరణతోటి, కార్పొరేటీకరణతోటి, సామ్రాజ్యవాదులతోటి బిలాఖత్ అయి ఉంది. ఈ స్థితిలో అది సాధ్యమంటారా? కాన్సీరామ్ గారు బహుజన రాజ్యాధికారాన్ని సాధన చేసే దిశలో మనం ఆలోచన చేసినప్పుడు, అంబేద్కర్ గారు బహుజన రాజ్య సాధన చెయ్యాలని చెప్పి ఒక ప్రయత్నం చేసినప్పుడు, అంబేద్కర్ గారు పోరాటం చేస్తున్నప్పుడు ఉన్న బహుజన సమాజం చాలా చదువుకున్న సమాజం, మేధావులైన సమాజం చాలా తక్కువ. కాన్సీరామ్ గారు వచ్చి రాజ్యాధికారం కోసం రాజకీయ పోరాటం చేస్తున్నప్పుడు సమాజం కొంతవరకు జ్ఞానంతో ఉన్న సమాజం ఉన్నది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో చూసినట్లయితే ఏదైతే వాళ్ళు కోరుకున్నారో ఈ దేశంలో మనువాదాన్ని అంతం చేయాలి, ఈ దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను అంతం చేయాలి, ఈ దేశంలో కులాన్ని నిర్మూలన చేయాలి, ఈ మనుధర్మాన్ని మొత్తం అంతం చేయాలంటే ఆయన ఒకటే కంకణం కట్టుకున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిరంటే ఆయనకున్న తక్కువ మంది ప్రజానికంతో ఆయనకున్న మేధో సంపత్తమైన తెలివితోని ఈ యొక్క భారతదేశంలో అనాగరికంగా వస్తున్న ఈ యొక్క మనుధర్మం ఏదైతే ఉందో ఈ మనుధర్మ రాజ్యాంగాన్ని అంతం చేసి భారతదేశానికి ఒక నూతనమైన రాజ్యాంగాన్ని అందించాలి. ఆ రాజ్యాంగం ద్వారానే నా యొక్క ఇవాళ షెడ్యూల్డ్ కులాల వాళ్ళు, నాకు సంబంధించిన షెడ్యూల్డ్ తెగల వాళ్ళు, నాకు సంబంధించిన కట్టీల వాళ్ళు, మహిళలు రాజ్యాధికారం వైపు వస్తారని చెప్పి ఆయన ఒక పెద్ద రాజ్యాంగాన్ని తయారు చేసి ఇవాళ మన చేతికి ఇచ్చిండు. ఆయన ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే కాన్సీరామ్ గారు అదే రాజ్యాంగాన్ని పట్టుకొని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, దక్షిణ భారతదేశ వ్యాప్తంగా తిరిగి చివరికి ఉత్తరప్రదేశ్ లో రాజ్యాధికారం వైపు మరి నడిచిన వ్యక్తి మరి మహానుభావుడు కాన్సీరామ్ గారు. కానీ ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో భాగంగా మనువాదం ఎంత ఉన్నా, ఈ దేశంలో మనువాదం ఎంత పెరిగినా దానితో పాటుగా ఇక్కడ మేధావుల సంపత్తు కూడా అదే విధంగా పెరుగుతున్నది. అదే విధంగా మనువాదాన్ని వ్యతిరేకించే శక్తులు కూడా ఇక్కడ పెరుగుతున్నాయి. మనువాదాన్ని వ్యతిరేకించే శక్తులు ఇయాలే కాదు ఎప్పటి నుంచో పెరుగున్నాయి.
ఏర్పాటయ్యి ఇక్కడ సామ్రాజ్యవాదాన్ని పెట్టుబడిదారి విధానాన్ని అంతం చేయడం కోసం కంకణం కట్టుకున్న ఒక ప్రజాస్వామికమైన భావజాలంతో పనిచేస్తున్న కమ్యూనిస్టులు కూడా ఇక్కడ సిద్ధమై ఉన్నారు పోరాటాలు చేయడానికి, ప్రజలతో కలిసి రావడానికి సిద్ధం ఉన్నారు. ఇన్ని రోజులు వాళ్ళకు ఉన్నది కానీ వాళ్ళు కులాల వైపు ఆలోచన చేయలేదు. ఇప్పటికైనా వాళ్ళు కులాల వైపు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఏదైతే కాన్సీరామ్ గారి రాజకీయ జీవితానంతరం జరుగుతున్న పరిణామాల్లో భాగంగా కమ్యూనిస్టులు ఇలా వాస్తవాన్ని గ్రహించగలిగిర్రు. కాబట్టి ఖచ్చితంగా ఇలా కమ్యూనిస్టులు, అదేవిధంగా సోషలిస్టులు, అదేవిధంగా ప్రజాస్వామికవాదులు, అదేవిధంగా మేధావులందరూ కూడా ఇలా ఐక్యమయ్యే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇలా బహుజనులు ఏమో తక్కువ లేరు, ఎస్సీలు ఇలా చదువుకున్నారు, బీసీలు చదువుకున్నారు, ఎస్టీలు చదువుకున్నారు, అనేక రకాలుగా ప్రతిభావంతులుగా ఇలా ముందుకు వస్తున్న సందర్భంలో ఇలా మనువాదం అది ఎన్ని వేళ్ళురుకొని ముందుకొచ్చినా ఇలా ప్రజలు దాన్ని దగ్గరికి తీసుకొచ్చే సందర్భం లేదు. కానీ కొంతమంది ఎవరో కావాలని చెప్పి మనుషులుగా విడగొట్టాలని చెప్పి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాలు తిరిగి కొట్టడానికి యూనివర్సిటీలలో, అదేవిధంగా కాలేజీల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు, ఉద్యమకారులందరూ కూడా మరి సమైక్యంగా ఐక్యంగా ముందుకొచ్చి పోరాటాలకి సిద్ధమై ఉంటారు. ఉద్యమాలకు సిద్ధమైనప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న కాన్సీరామ్ కోరుకున్న బహుజన రాజ్యం, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న బహుజన రాజ్యం, అదేవిధంగా మహనీయుడు గౌతమ్ బుద్ధుడు, జ్యోతిరావు పూలే కోరుకున్న బహుజన రాజ్యం ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉందని చెప్పి పోరాడితే పోయేదేం లేదు, తిరిగి వచ్చేది మనకు రాజ్యాధికారం అని చెప్పి నినదించి మనకి ఇచ్చిన అనేక రకాల దేశాలు ఇవాళ మనం ప్రపంచంలో చూస్తున్నాం. సోషలిస్ట్ రష్యాను చూస్తున్నాం, చైనాను చూస్తున్నాం, అదేవిధంగా ఇలా శ్రీలంకను చూస్తున్నాం. కాబట్టి అందరు కలిసి పనిచేస్తే, వామపక్షవాదులు, ప్రజాతంత్రవాదులు, సామాజికవాదులు, బహుజనవాదులు అందరూ కలిసి పనిచేస్తే ఖచ్చితంగా ఈ యొక్క దేశంలో బహుజన రాజ్యం సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి రమణ గారు, చాలా సంతోషం. అందరూ కలవాలి, బహుజన రాజ్యం రావాలని కోరుకుందాం. తెలంగాణ బహుజన రాజ్యాన్ని ఎలా సాధించాలనుకుంటారు, ఎలా సాధ్యమవుతుంది? తెలంగాణలో బహుజన రాజ్యాన్ని ఈ బహుజనులతోనే సాధ్యం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎలా? ఈ బహుజనులతో సాధ్యం చేసుకోవాలి అనుకున్నప్పుడు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడు, ఐక్యమై పనిచేసినప్పుడు ఖచ్చితంగా మన బహుజన రాజ్యం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కలిసికట్టుగా పనిచేసిన ఉద్యమాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. ఇక్కడ కలిసికట్టుగా పనిచేసి నిజాం నిరంకుశ పాలనకు, జాగీర్దారుల, భూస్వాముల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఐక్యమై ప్రజారాజ్యం కోసం పనిచేసిన సందర్భం ఉన్నది ఒకటి. రెండవది చూసినట్లయితే ఏంది ఆ సందర్భం? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమా? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి ప్రజలందరూ కూడా ఆ రోజు పాల్గొని అనేక రకాల విరోచితమైన పోరాటాలు చేసి ప్రజారాజ్యం తెచ్చుకునే సందర్భంలో వాళ్ళు అనేక మంది పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూముల్ని పంచిచ్చిన చరిత్ర మనం కళ్ళ ముందు ఉన్నది. 4,000 మంది బహుజన వీరులు అమరులైన చరిత్రని మనం చూసినాం. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం అనేక మందిని కాల్చి చంపిన చరిత్రని మనం చూసినాం. అదే సందర్భంలో మనం తెలంగాణ బహుజన రాజ్యం కోసం మళ్ళీ ఇక్కడ పోరాటాలు కూడా ఈ గడ్డ మీద జరిగినాయి. అవి జరిగిన సందర్భాలు చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ఆ బహుజన రాజ్యం కోసం, ప్రజారాజ్యం కోసం పోరాటం చేసిన వాళ్ళందరి మీద నిర్బంధం విధించి వాళ్ళందరినీ అణచివేయాలని చెప్పి ప్రయత్నం చేసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా మరి ఈ ప్రజలకు అండగా ఉండడం, ఎక్కడుండైనా ఈ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని వాళ్ళు ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమంలో భాగస్వాములై పనిచేసి బహుజన రాజ్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేసిన సందర్భం మనం చూసినాం. అయితే అక్కడి నుంచి మొదలేసుకున్న తర్వాత మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఏదైతే హైదరాబాద్ రాష్ట్రం తర్వాత ఏదైతే ఈ యొక్క నిజాం పరిపాలన అంతం తర్వాత బహుజన రాజ్యం కోసం మళ్ళీ ప్రయత్నం చేయకోకుండా ఈ యొక్క బహుజనుల యొక్క మైండ్లని కానీ బహుజనులు అని చెప్పుకునే ఏదైతే ఈ సమాజం, ప్రజాస్వామిక సమాజం, శ్రామిక సమాజం అనే సమాజాన్ని దగ్గరకు రాకుండా చేయడం కోసం అనేక రకాల కుయుక్తులు, కుట్రాలు బన్ని ఆధిపత్యంతో వీళ్ళని దూరం చేసిన సందర్భాన్ని కూడా మనం ఇక్కడ తెలంగాణ చరిత్రలో మనం చూస్తాం. ఎందుకంటే ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు కావచ్చు, అదేవిధంగా కొండ వెంకటరంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా మరిచెన్నారెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేసిరంటే మా ఆధిపత్యంలోనే ఇక్కడ తెలంగాణ రాబోయే రాజ్యం మా ఆధిపత్యంలో రావాలి తప్ప ఇక్కడ ఎవరు ఆధిపత్యంలో రావడానికి వీలేదని చెప్పి వాళ్ళు ముందు నుంచి కూడా అదే ఆలోచనతో పనిచేసుకుంటూ వచ్చి ఆ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఈ ఒక చీకటి యుగాన్ని తీసుకొచ్చి పెట్టిరు వాళ్ళు. ఆ చీకటి యుగం తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏమైందంటే ఏదైతే ఆంధ్ర వలస దోపిడీ ఏదైతే జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఆంధ్ర వలసవాద దోపిడీకి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఉద్యమిస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు, అత్యధికమైన ప్రజలు ఇవాళ బహుజనులు. ఆ బహుజనులే తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురావడానికి, తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చిరని చెప్పడానికి కూడా మనకి నిదర్శనాలు ఉన్నాయి. ఇక్కడ ఆ బహుజనులు ప్రారంభించిన ఉద్యమమే ఈ రోజు తెలంగాణ తీసుకొచ్చింది. కానీ బహుజన రాజ్యాన్ని మాత్రం తీసుకురాలేకపోయింది. ఇక్కడ 96 నుంచి మనం గనక పరిశీలన చేసినట్లయితే ఉద్యమాన్ని 69 ఉద్యమంలో అనేక మంది ఉండవచ్చు, కానీ 96లో ప్రత్యేకంగా
ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని బహుజన రాజ్య సాధన వైపుగా తీసుకుపోవాలి. ఇక్కడ ఉన్న భూస్వాములని మొత్తాన్ని కూడా ఇక్కడ తరిమి కొట్టి ఇక్కడ ఉన్న వలసవాదుల ఆధిపత్యాన్ని మొత్తం అంతం చేసి ఇక్కడ బహుజన రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి అనేక మంది మేధావులు ఇప్పటికీ మన కళ్ళ ముందు వాళ్ళు ఉన్నారు. ఒక యువకుడు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఒక విద్యావంతుడిగా ముందుకు వచ్చిన పీడిఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన మారోజు వీరన్న లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది విద్యార్థి ఉద్యమకారులందరూ ఆ రోజు మరి ఆ ఉద్యమాన్ని బాసటగా తీసుకొని ఆ ఉద్యమంతో బహుజన రాజ్యం రావాలని చెప్పి సూర్యాపేటలో ఒక పెద్ద మహాసభ పెట్టి ఇది ఆధిపత్య కులాలకు సంబంధించింది కాదు, ఇది మొత్తం కూడా ఇది పేద ప్రజలకు సంబంధించిన ఉద్యమం అని చెప్పి ఒక ఉద్యమాన్ని తీసుకొని ఆ ఉద్యమం ద్వారా మరి ప్రజల్ని చైతన్యం చేసి ఆ ప్రజలలో మరి ఒక నూతన చైతన్యాన్ని తీసుకొచ్చి తెలంగాణలో మన వాటా ఏందో మనం తెలుసుకోవాలి, తెలంగాణలో మనం బలంగా ఉన్నామని చెప్పి ఒక ఉద్యమాన్ని ప్రారంభం చేస్తే దాన్ని కూడా మరి పాలక పార్టీలు దాన్ని కూడా నివురుగప్పిన నిప్పు లెక్క దాన్ని కూడా క్లోజ్ చేసిన సందర్భాన్ని మనం ఇక్కడ చూసినాం. అదే సందర్భంలో ఇంకా ఆ ఉద్యమం మళ్ళీ నడుస్తుందేమో అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో 2009లో మూడవసారి బహుజన రాజ్యం కోసం మళ్ళొక ఆలోచనతో ప్రారంభమైన ఉద్యమంలో అనేక మంది యూనివర్సిటీలని విద్యా కేంద్రాలుగా చేసి ఉద్యమ కేంద్రాలుగా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనే మా యొక్క ధ్యేయం, అది మా బహుజన విద్యార్థులతోనే సాధ్యమని చెప్పి మరి ఆ విద్యార్థి లోకమంతా కలిసి మరి 2009 ఉద్యమాన్ని కేసీఆర్ మోసాలతో జరిగిన ఉద్యమాన్ని దాన్ని ఓన్ చేసుకొని ఆ ఉద్యమంలో భాగస్వాములై తమ ఓటా కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆ ఉద్యమాన్ని కూడా నీరుగార్చిన చరిత్ర ఈ తెలంగాణలో మరి ఆధిపత్య కులాలకే ఉన్నది. ఆ విధంగా బహుజన రాజ్యం రాకుండా ఇక్కడున్న బీజేపీ పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జానారెడ్డి, ఇక్కడున్న కోదండరామరెడ్డి, ఇక్కడున్న కేసీఆర్లందరూ కూడా ఐక్యమయ్యి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి కాకతీయ యూనివర్సిటీ లాంటి కేంద్రాల నుంచి విద్యార్థి బహుజన నాయకత్వం రావడానికి వీలేదని చెప్పి అణచివేసిన సందర్భాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనకి బహుజన రాజ్యం రాలేదు. రాని పరిస్థితుల్లో తెలంగాణ మరి అగ్రవర్ణాల చేతులకు పోయింది, ఆధిపత్యవాదుల చేతులకు పోయింది. చూస్తూనే ఉండండి బొజ్జభిక్షమా యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకండి, మీ కామెంట్లకు రమణ గారి చేత జవాబులు చెప్తాం, మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ గారు. చాలా